హాయ్ అండి. మనము ఈ వడియాలు అన్నంతో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. మనం ఈరోజు వడియాలు పెట్టుకుంటున్నాం అండి. ఇగో రాత్రి నానబెట్టాను నేను, బాగా నానిపోయినాయండి మనకు బియ్యం. ఈ చెంబుతోటి 3 చెంబులు బియ్యం తీసుకున్నాను. 3 చెంబులు బియ్యం. సబ్బియ్యం కూడా అండి, ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ సబ్బియ్యం తీసుకున్నాను. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే సగం గ్లాస్ తీసుకోవచ్చు. నేనైతే 3 చెంబులు తీసుకున్నాను కాబట్టి అందుకని ఈ గ్లాస్ తోటి గ్లాసు సబ్బియ్యం తీసుకున్నాను. సబ్బియ్యం కూడా రాత్రి నానబెట్టానండి. చూడండి ఎంత బాగా నానిపోయినాయో. మనం ఈ వడియాలకి బియ్యము సబ్బియ్యం అండి బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఆ నీళ్ళు వంచేసి కడుక్కొని వచ్చి నీళ్ళు కూడా ఇదిగో ఎసురు పెట్టానండి. 1 చెంబు బియ్యానికి 3 చెంబులు నీళ్ళు పోసుకోవాలండి. నేను అట్లాగా 9 చెంబులు పోసి ఎసురు పెట్టాను. పొయ్యి మీద ఎసురు మరగబెట్టుకోవాలండి. నీళ్ళు పొయ్యి మీద పెట్టామండి. ఇప్పుడు 1 గుప్పిడు ఉప్పు వేస్తున్నా, రాళ్ళు ఉప్పు. సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనుకోండి, నా దగ్గర రాళ్ళు ఉప్పు ఉన్నది, వేస్తాను. మూత పెట్టి నీళ్ళు మరిగించుకుందాం. మనకు నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు మనము బియ్యం వేసేసుకుందాం. మనం బియ్యం కూడా వేసేసుకున్నామండి. ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుందామండి. వాము జీలకర్ర 2 వేసుకోవచ్చు, కానీ నేనైతే జీలకర్ర వేస్తున్నాను. వాము కూడా వేసుకోవచ్చండి. ఇది బాగా మెత్తంగా ఉడికించుకోవాలి. అన్నంతో వడియాలు పెట్టడం చాలా ఈజీ అండి. మన అన్నం వండుకున్నట్టే, ఎంత తెలియని వాళ్ళైనా కానీ బాగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. రాత్రి అయినా వర్షం పడింది, ఎండ వచ్చిద్దా రాదా అనుకున్నాను. బాగా ఎండ కాస్తుంది. ఇప్పుడు మనం ఇది మెత్తగా ఉడికించుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందామండి. ఇదిగండి మనకి ఉడుకుతుంది, అడుగు పట్టకుండా చూసుకోవాలి. గిన్నె మందపు గిన్నె, కానీ సబ్బియ్యం వేసాం కదా కొంచెం అడుగు పట్టిద్దానని అనుకుంటున్నా, కానీ అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇదిగండి మనము అన్నం బాగా మెత్తగా వండుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి పెడితే కొద్దిగా ఆరుతుంది. అప్పుడు మనం పైకి వెళ్ళి వడియాలు పెట్టేద్దాం. చాలా ఈజీ అండి వడియాలు పెట్టడం. ఇదిగో మనకి చల్లారిపోయిందండి, పైకి చేసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మనం కొంచెంగా ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లోకి తీసి మిగతా దాని మీద మూత పెట్టుకోవాలండి. చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇట్లా ఒక పాల కవర్ తీసుకొని, పాల కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చండి. తీసుకొని ఇట్లా దించి ఇక్కడ చిన్నగా కత్తెరతో కట్ చేసుకోవాలి. నీళ్ళు తడి చేసుకొని ఇట్లా తీసి దీంట్లో వేసుకొని నీళ్ళు తడి చేసుకోవాలండి. ఇట్లాగా ఇట్లా ఒత్తుకోవటమేనండి. ఎంతో ఈజీగా గిద్దలతోటి కూడా పెట్టవచ్చండి. వడియాలు చాలా బాగుంటాయి, కానీ ఎండ కొంచెం తక్కువగానే ఉన్నది, రాత్రి వర్షం పడింది కాబట్టి.
ఇంతేనండి, మొత్తం ఈ విధంగా పెట్టుకోవటం. అదే గప్పుతాడు. ఇక్కడ మా చెల్లెలు నాకు హెల్పింగ్కి వచ్చిందండి వడియాలు పెట్టడానికి. మేమిద్దరం అక్కల చెల్లెలు, అందుకే నేను ఎండలో వడియాలు పెడుతున్నానని మా చెల్లెలు నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. మేమిద్దరం కలిసి వడియాలు పెట్టేస్తున్నాం. ఇదిగో మా చెల్లెలు నేను వడియాలు పెడుతున్నాను. ఇదిగో వీడు మా అబ్బాయి, మా చెల్లి కొడుకు పైకి వచ్చాడు. మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి వడియాలు పెడుతున్నామండి. మా అమ్మాయి ఎంతసేపు రాదు రాదు అంటుంది వడియాలు. చూడు ఎంత చక్కగా ఎంత బాగా పెట్టిందో. నేను పాల కవర్లో వేసి ఇస్తున్నాను. మా అమ్మాయి మా చెల్లెలు ఒత్తుతున్నది వడియాలు. చాలా బాగా వచ్చింది. నాకు రాదాకాయ అంటుంది ఎప్పుడు, అయినా బాగా వచ్చింది. ఈ వడియాలు ఎంత బాగా ఎండిపోయినాయి చూడండి, చాలా బాగా ఎండినాయి. ఇప్పుడు మనము వీటిని తీసుకుందాము. ఇట్లా రావు, మనము బట్ట మడతేసి నీళ్ళు చల్లి తీసుకోవాలి. చాలా బాగా ఎండిపోయినాయి అండి. మనం ఇప్పుడు దీన్ని ఇట్లా మడతేసుకొని ఇట్లా పైన నీళ్ళు చల్లుకోవాలండి. నీళ్ళు చల్లుకొని అప్పుడు తీసుకొని నీళ్ళు చల్లుకుంటే మెత్తబడతాయి కాబట్టి వస్తాయి, ఈజీగా వస్తాయి అండి. ఎంతో ఈజీగా వస్తున్నాయి. ఇలా తీసుకోవాలి. నిన్న నేను మా చెల్లెలు ఎండలో పెట్టినందుకు బాగా కూడా వస్తున్నాయి అండి. తడిపేలేకే బట్ట చాలా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాం మనం. మంచిదేలే, ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి. మన వడియాలు చాలా బాగా ఎండిపోయినాయి అండి. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం. పూలుగా ఎట్లా వస్తున్నాయి చూడండి. ఎట్లా బాగా తెల్లగా మన పువ్వులు కానీ వచ్చినట్టు వస్తున్నాయండి. చాలా మంచిగా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి కూడా. చాలా బాగా వచ్చినాయి అండి. అన్నంతో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా వచ్చినాయి అండి. పప్పు చారులో కానీ లేకపోతే పచ్చడిలో కానీ చాలా బాగుంటాయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. అసలు ఊరకనే పట్టుకుంటేనే ఇరిగిపోతున్నాయి అండి. చాలా మంచిగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ వడియాలు మీరు కూడా పెట్టి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా బాగా వచ్చినాయి అండి.